హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. మన ఛానల్లో గవర్నమెంట్ ఛానల్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా వెంటనే అప్డేట్ ఇస్తానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఛానల్లో ఎటువంటి వీడియో అప్లోడ్ అయినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనం టెలిగ్రామ్ ఛానల్ కూడా ఓపెన్ చేసామండి. ఆ టెలిగ్రామ్ ఛానల్లో మనకి గవర్నమెంట్ నుంచి ఎలాంటి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా అందులో నోటిఫికేషన్ అప్లోడ్ చేస్తాను. అలానే మనకి ఎగ్జామ్ డేట్స్, అలానే మనకి రిజల్ట్ డేట్స్, ఈ డీటెయిల్స్ అన్ని దాంట్లో నోటిఫికేషన్స్ అవి అప్లోడ్ చేస్తానండి. ఎవరైనా జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ దాంట్లో కూడా దొరుకుతుంది. అండ్ మనం ఈ వీడియో విషయానికి వస్తే, గార్గి కాలేజ్ అండి, యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీలో ఉండే ఈ కాలేజ్ నుంచి మనకి నాన్ టీచింగ్ పొజిషన్ కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి. అది కూడా పర్మనెంట్ బేసిస్ లో అండి, రెగ్యులర్ జాబ్స్, గవర్నమెంట్ జాబ్స్. మనకి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వస్తే జనవరి 4th ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయిన 21 days లోపు అప్లై చేసుకోమని చెప్పి ఇక్కడ ఇచ్చాడండి. అంటే మీకు లాస్ట్ డేట్ చూసుకుంటే జనవరి 25th ఈ లోపే మీరు అప్లై చేసుకోవాలి. అండ్ ఫర్దర్ గా చూసుకుంటే ఇక్కడ ఇచ్చిన ఈ 6 పొజిషన్ కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయండి. ఇక్కడ మనకి ఈ 6 పొజిషన్స్ కి కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ క్రైటీరియా ఏంటి, ఇవన్నీ నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి నాకు ఫర్దర్గా చూద్దాం. అండ్ ఫర్దర్గా చూసుకుంటే జనరల్ కండిషన్స్ అండి, ఎలా అప్లై చేయాలంటే ఇక్కడ ఇచ్చిన ప్రతి 6 పొజిషన్స్కి ఒక్కొక్క పొజిషన్కి ఒక్కొక్క అప్లికేషను అంటే సెపరేట్గా ఫీజు అనేది పే చేయాలన్నమాట. అది కూడా మనకి ఇక్కడ ఇచ్చిన ఈ వెబ్సైట్ ఉంది కదా, ఈ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేయాలి. ఈ వెబ్సైట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో పెట్టానండి. దానిపైన క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా ఆ పేజ్లోకి వెళ్ళిపోవచ్చు. అండ్ ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే ప్రతి గవర్నమెంట్ సర్వీస్కి ఇచ్చినట్టే దీన్ని కూడా ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చాడు. ఎస్సీ ఎస్టీకి 5 years, ఓబీసీకి 3 years, అలాగే పీడబ్ల్యూడీకి 10 years. అండ్ ఫర్దర్గా చూసుకుంటే అప్లికేషన్ ఫీజు అండి, అన్రిజర్వ్డ్ ఓబీసీ క్యాండిడేట్స్ 1000 రూపీస్ పే చేయాలి. అలాగే ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ 500 పే చేయాలి. అలాగే మనకి ఉమెన్ క్యాండిడేట్స్కి అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ చూసుకుంటే వాళ్ళ అప్లికేషన్ ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళకి ఎగ్జామ్షన్ ఉంది. మిగిలిన వాళ్ళు ఇక్కడ ఇచ్చిన క్రైటీరియా ప్రకారం పే చేయాలన్నమాట. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఒక ఇంపార్టెంట్ పాయింట్ అండి, అడ్మిట్ కార్డ్ విల్ నాట్ బి సెండ్ బై పోస్ట్ ద్వారా మీకు అడ్మిట్ కార్డ్ అనేది ఏమీ రాదు. మీరు అప్లై చేసేటప్పుడు ఏదైతే ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఇస్తారో దానికి మాత్రమే మీకు కమ్యూనికేషన్ జరుగుతుంది అనమాట. సో అప్లై చేసేటప్పుడు వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ అనేది డెఫినెట్గా మీరు చెక్ చేసుకొని ఇవ్వండి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఎలా అప్లై చేయాలనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడండి. అంటే ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ముందే అడ్వర్టైజ్మెంట్ క్లియర్గా చెక్ చేసుకొని దాని తర్వాత మీరు అప్లై చేసుకోండి మీ ఎలిజిబిలిటీని బట్టి అని చెప్పి ఇచ్చాడు. మన అడ్వర్టైజ్మెంట్ అనేది నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా పెట్టాను, దాంట్లో మీరు డౌన్లోడ్ చేసి చెక్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే, అప్లై చేసే ముందు మీ డాక్యుమెంట్స్ అంటే ఫోటోగ్రాఫు, సిగ్నేచరు, అలాగే మీ మార్క్ షీట్స్ ఉంటాయి కదా, మీ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అన్ని స్కాన్ చేసి అవి రెడీగా పెట్టుకొని తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ అన్ని స్టార్ట్ చేయమని చెప్పి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మనం పొజిషన్స్ ఇచ్చాడు కదండి, 6 పొజిషన్స్, దాని క్వాలిఫికేషన్, ఏజ్ క్రైటీరియా చూద్దాం. ల్యాబొరేటరీ అసిస్టెంట్ అండి, దీనికి చూసుకుంటే మనకి షుడ్ హ్యావ్ పాస్డ్ సీనియర్ సెకండరీ అంటే 10+2 ఆర్ ఈక్వలెంట్ అన్నాడు. అంటే ఇంటర్మీడియట్ అంటే 10+2 ఆర్ ఈక్వలెంట్ అంటే ఇంటర్మీడియట్ పాస్ అయినా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఆర్ ఈక్వలెంట్ అన్నాడు కాబట్టి డిప్లొమాలు కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే దీనికి అడిషనల్గా క్వాలిఫికేషన్ అంటే అడిషనల్ క్వాలిఫికేషన్స్ కానీ, ఎక్స్పీరియన్స్ కానీ, టైపింగ్ స్పీడ్ కానీ ఏమీ అడగలేదండి. ల్యాబొరేటరీ అసిస్టెంట్కి ఇంటర్మీడియట్ ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. అంటే 10+2 ఆర్ ఈక్వలెంట్ ఉన్న ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ చూసుకుంటే 30 years అండి, అంటే 30 years బిలో ఉన్న ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, యాజ్ పర్ రిలాక్సేషన్ సర్టిఫికెట్స్ ఉన్న వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ పే స్కేల్ చూసుకుంటే పే లెవెల్ 4 అండి, అంటే మీకు ఆల్మోస్ట్ 35,000 వరకు ఉంటుంది శాలరీ. దీనికి ఇంకోటి ఏమి ఇచ్చాడంటే గ్రాడ్యుయేషన్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే 10+2 ఆర్ గ్రాడ్యుయేషన్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే జూనియర్ అసిస్టెంట్ అండి, దీనికి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలంటే సీనియర్ సెకండరీ, దీనికి కూడా సేమ్ 10+2 ఆర్ ఈక్వలెంట్, అంటే ఇంటర్మీడియట్ ఉండి ప్లస్ టైపింగ్ స్పీడ్ ఉండాలి. దీనికి 35 words per minute ఇన్ ఇంగ్లీష్ ఆర్ 30 words per minute ఇన్ హిందీ. ఈ రెండిట్లో ఏదో ఒక టైపింగ్ స్పీడ్ మీరు ఉంటే మీరు ఈ పొజిషన్కి అప్లై చేసుకోవచ్చు. దీనికి ఏజ్ లిమిట్ చూసుకుంటే 27 years బిలో ఉండాలి. అండ్ పే స్కేల్ చూసుకుంటే పే లెవెల్ 2 అండి, ఇది కూడా ఆల్మోస్ట్ మీకు 30,000 వరకు ఉంటుంది శాలరీ. అండ్ ఫర్దర్గా చూసుకుంటే లైబ్రరీ అటెండెంట్ అండి, లైబ్రరీ అటెండెంట్ చూసుకుంటే మీకు 10th class ఆర్ ఈక్వలెంట్ అన్నాడు. 10th class పాస్ అయ్యి అంటే పాస్ అయిన వాళ్ళు ప్లస్ సర్టిఫికెట్ ఉండాలండి. 10th class పాస్ అయ్యి లైబ్రరీ సైన్స్ కానీ, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్లో కానీ మీకు సర్టిఫికెట్ కోర్స్ ఉంటే మీరు ఈ పొజిషన్కి అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా ఎక్స్పీరియన్స్ ఏమీ అడగలేదు. అండ్ ఫర్దర్గా ఇంకొక పొజిషన్ చూసుకుంటే మనకి ల్యాబొరేటరీ అటెండెంట్ అండి, దీనికి మాత్రం 10th class పాస్ అయిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, దీనికి ఎడిషనల్ ఎక్స్పీరియన్స్ కానీ, ఎడిషనల్ సర్టిఫికెట్స్ కానీ, ఎడిషనల్ క్వాలిఫికేషన్స్ కానీ ఏమీ అడగలేదు. 10th class పాస్ అయిన ప్రతి ఒక్కరూ ల్యాబొరేటరీ అటెండెంట్ పొజిషన్కి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చిన ఈ 2 పొజిషన్కి ఏజ్ చూసుకుంటే 30 years బిలో ఉండాలి. అండ్ పే స్కేల్ చూసుకుంటే లెవెల్ 1 అండి, మీకు 25,000 నుంచి 30,000 వరకు ఉంటుంది శాలరీ. అండ్ ఫర్దర్గా చూసుకుంటే సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ అండి, దీనికి చూసుకుంటే మీకు బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి ప్లస్ 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలండి. ప్రైవేట్ సెక్రటరీ కానీ, పర్సనల్ అసిస్టెంట్ కానీ, స్టెనోగ్రాఫర్ కానీ, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ కానీ, ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ
ఇన్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్, యూనివర్సిటీస్, అటానమస్ బాడీస్, పిఎస్యూస్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్. ఇక్కడ ఇచ్చిన ఏ ఇన్స్టిట్యూట్లో కానీ ఏ కంపెనీలో కానీ మీకు 3 years ఎక్స్పీరియన్స్ ఉండి మీకు బ్యాచిలర్ డిగ్రీ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు ఈ పొజిషన్కి. దీనికి స్కిల్ టెస్ట్ నామ్స్ కూడా ఉన్నాయి, అంటే మీకు టైపింగ్ కూడా వచ్చి ఉండాలి నాలెడ్జ్. అదండి డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చిన పొజిషన్స్ క్యాండిడేట్స్కి. ఏమైనా డౌట్స్ ఉంటే మీకు కమెంట్ చేయండి, డెఫినెట్గా క్లారిఫై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.